గ్రాడ్యుయేషన్ పూర్తయిందా? ఎడ్+ తో డ్రీమ్ కెరియర్ స్టార్ట్ చేయండి. జపాన్లో జాబ్, 2 లక్షల జీతం. మంచితనం అని ముసుగేసుకొని కొంతమంది దుర్మార్గులు చేసే పాపాలు ఎప్పటికైనా బయటపడక తప్పదు. ఎందుకంటే రీసెంట్‌గా శ్రీకాకుళం జిల్లాలో ఒక గిరిజన మైనర్ బాలిక మృతే ఈ సంఘటనకి ఉదాహరణ కూడా. విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గానికి చెందినటువంటి వెంకటేశ్వరరావు సివిల్ కాంట్రాక్టర్‌గా వర్క్ చేస్తున్నాడు. దాదాపు 12, 14 సంవత్సరాలుగా. సో ఎవరైతే ఆయన దగ్గర వర్క్ చేస్తున్నారో ఆ సివిల్ కాంట్రాక్టర్ కాబట్టి అక్కడుండే లేబర్ యొక్క పిల్లల్ని చదివిస్తానని మాయ మాటలు చెప్పి, నేను వారి బాధ్యత తీసుకుంటాను. మీరెలాగా పేదవారు కాబట్టి ఆ పిల్లల్ని చదివించే బాధ్యత నాది అని కల్లబొల్లి కబుర్లన్నీ కూడా చెప్పి పిల్లల్ని చదివిస్తున్నానని చెప్పేవాడు. సో వాళ్ళందరూ కూడా పేరెంట్స్ అందరూ కూడా ఈయనేదో చదివిస్తాడని నమ్మేసి పిల్లల్ని కూడా పంపించి హాస్టల్‌లో వాటిలో ఉంచేవారు. అయితే రీసెంట్‌గా శ్రీకాకుళం జిల్లా హిరమండలానికి చెందినటువంటి ఒక ఫ్యామిలీ మెంబర్స్ అంటే సర్కస్ జీవనాధారంగా కొనసాగిస్తూ వీధులంట సర్కస్ చేసుకుంటూ తమ బ్రతుకు తెరువు కోసం ఎస్కోట్‌లో ఒక 6 ఏళ్ళు, 8 ఏళ్ల క్రిందట సర్కస్‌ని చేశారు. వాళ్ళని చక్కగా గమనించినటువంటి ఈ వెంకటేశ్వరరావు ఎవరైతే ఉన్నారో నిందితుడు, మీరు ఇలా బయట జీవనం కొనసాగిస్తున్నారు కదా, మీ పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? సో నాకు అప్పజెప్పండి, మీ బిడ్డని నేను బాగా చదివిస్తానంటూ కుటుంబ సభ్యుడిగా వాళ్ళ కుటుంబంతో పరిచయం చేసుకోవడమే కాకుండా సొంత మనిషిలా మెలిగాడు. అంతవరకు బానే ఉంది. సరే మా బిడ్డ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు కదా అని బిడ్డను కూడా నమ్మి ఆయనకి అప్పజెప్పారు. వెంటనే బిడ్డను తీసుకొని ఎస్కోట్లో ఉన్నటువంటి హాస్టల్లో జాయిన్ చేశాడు. సో పాప 10th క్లాస్ కూడా పూర్తయింది. తర్వాత ఇంటర్మీడియట్ కూడా చదివించాడు. కానీ ఒక తండ్రిలాగా, ఒక టీచర్ లాగా, అంటే ఒక పెద్ద మనిషిలాగా బాధ్యత తీసుకున్నాడేమో అనుకున్నారు కానీ అతని చేతిలోనే తమ పసిబొగ్గ జీవితం కూడా నలిగిపోతుంది, అంతమైపోతుంది అని ఆ తల్లిదండ్రులు కూడా అనుకోలేదు. ఆ పసిబాలిక కూడా ఒక దుర్మార్గుడిని నమ్మి నా తండ్రి లాంటి వాడు అనుకొని ఆయన వెంట తిరిగిందేమో. నిజంగా అంత అమాయకులు కదా గిరిజనులు అనేసరికి. సో ఎస్కోట నుండి హిరమండలం తీసుకువెళ్ళి, మీ పాపకి ఇంటర్మీడియట్ కూడా పూర్తయింది కాబట్టి ఇంజినీరింగ్‌లో చదవాలంటే ఇంగ్లీష్‌లో బాగా నైపుణ్యం కావాలి. ఇంగ్లీష్‌లో చకచకా మాట్లాడాలి. కాబట్టి ఇంగ్లీష్ నేర్పించే ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ చేస్తాను అనేసని తల్లిదండ్రులకి చెప్పి కారులో తీసుకొని వెళ్ళాడు. సరే మా పిల్ల యోగక్షేమాల గురించి ఆలోచిస్తున్నాడు కదా అని తల్లిదండ్రులు కూడా పంపించారు. అయితే ఈ దుర్మార్గుడి ఆలోచన ఎలా మారిందంటే విశాఖపట్నం సుజాత నగర్ దగ్గరికి తీసుకువెళ్ళి పాపని అత్యంత కిరాతకంగా హత్య చేసి, అందులోని అత్యాచారం చేసి, ఊపిరి ఆడకుండా గొంతు నిమ్మేసి మళ్ళీ అదే డెడ్ బాడీని తీసుకొచ్చి పేరెంట్స్‌కి ఎంత చక్కగా అప్పచెప్పాడంటే, పాప నన్ను పెళ్లి చేసుకోమని అల్లరి చేస్తుంది, దానికోసం అని తప్పమ్మా అని చెప్పే క్రమంలోని పాప చచ్చిపోయింది. ఇదిగో మీ పాప మృతదేహం, ఈ విషయాన్ని ఎవరికీ మీరు చెప్పొద్దు అంటూ గాబరా గాబరాగా వెళ్ళిపోయాడు. సో పాపలో కాస్త కదలిక ఉందేమో అని ఆ తల్లిదండ్రులు గమనించారు. గమనించి ఆస్పత్రికి అదే అంబులెన్స్‌లో తీసుకెళ్తుంటే, వద్దొద్దు నా కారులో తీసుకెళ్దాం, పాప బ్రతికేస్తదేమో అని చిన్న ఆశ మీద ఈ దుర్మార్గుడు కూడా హాస్పిటల్‌కి వెళ్ళాడు. అయితే అక్కడ పాప చనిపోయిందని డాక్టర్స్ ధృవీకరించారు. ఎందువల్ల చనిపోయింది పాప ఏంటి అని అడిగితే పొంతనలేని సమాధానాలు. అటు తల్లిదండ్రులకి ఏం చెప్పాలో తెలీదు. ఈ దుర్మార్గుడు కూడా ఇంకో రకంగా చెప్తున్నాడు. ఇలా కాదని పోలీసులకి సమాచారాన్ని ఇచ్చి అనుమానాస్పద మృతిగా అయితే మాత్రం పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఎవరైతే వెంకటేశ్వరరావు ఉన్నాడో ఈ దుర్మార్గుడి యొక్క అరాచకాలన్నీ కూడా పోలీసులు బట్టబయలు చేశారు. 12 ఏళ్లగా తమ వద్ద పని చేస్తున్నటువంటి పిల్లలందరినీ కూడా, ఎవరైతే పేరెంట్స్ ఉంటారో ఆ పేరెంట్స్‌ని అందరినీ కూడా ఒప్పించి పిల్లల్ని చదివిస్తానని, అందరి పిల్లల బాధ్యత కూడా నేనే చూసుకుంటానని హాస్టల్‌లో చదివించడం. తర్వాత తను చేసేవన్నీ కూడా అక్రమాలు గాని ఏవి బయటికి రావట్లేదు. భయపడో మరి లేదంటే ఇతరాతర కారణాల వల్ల. కానీ పాపం పండింది. రీసెంట్‌గా హిరమండలంలో ఉన్నటువంటి ఆ దంపతుల యొక్క బిడ్డ, గిరిజన బాలిక అయినటువంటి ఆ మైనర్ బాలిక మృతి చెందడం వల్ల ఈ దుర్మార్గుడు పాపం కూడా పండింది. అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత భయంకరమైన వాస్తవాలన్నీ కూడా బయటకు వచ్చాయి. తానే అత్యాచారం చేసి గొంతు నులిమి చంపేసినట్టు ఒప్పుకున్నాడు. సో ఇంకేమనాలి ఇలాంటి వారిని? పోక్సో చట్టం అని, అదేవిధంగా అనేక రకాల కఠినమైన చట్టాలు ఉన్నాయి. నిందితుల్ని క్షమించేది లేదంటూ ప్రభుత్వం, అటు న్యాయస్థానం అన్నీ కూడా చెప్తున్నప్పటికి కూడా కనీసం ఒక మార్పు గాని, భయం గాని వీళ్ళలో లేకపోవడం ఆశ్చర్యకరానికి గురి చేస్తుంది. సో ఈ దుర్మార్గుడు వల్ల చిక్కుకున్న ఇంకెంతమంది అభాగ్యులు ఉన్నారో అది కూడా పోలీసులు తేల్చాల్సిన ఆవశ్యకతే ఉంది. సో దీనికి సంబంధించి
సంబంధించిన డీటెయిల్స్ కూడా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన పోలీసులు అయితే మాత్రం వివరిస్తున్నారు. చూద్దాం. ఎర్ర మండలానికి చెందిన ఒక 17 సంవత్సరాల అమ్మాయిని ఎస్కోడికి చెందిన కలవల వెంకటేశ్వరరావు అనే వ్యక్తి చదువు చెప్పిస్తానని ఆ మంచి చెట్లు చూసుకుంటామని చెప్పి ఆ తల్లిదండ్రులు నమ్మించి అతన్ని ఆ అమ్మాయిని ఎస్కోట్ లో కాలేజీలో జాయిన్ చేశాడు. జాయిన్ చేసి ఆ అమ్మాయిని తను లోపరుచుకుని ఆ అమ్మాయితోటి సెక్సువల్ అసాల్ట్ చేయడం జరిగింది తదుపరి విధాలుగా చాలాసార్లు. అలాగే ఇతను అందరినీ ఎవరైతే పూర్ ఫ్యామిలీస్ ఉంటారో పేదవారు ఉంటారో వాళ్ళ తాలూకా పిల్లలందరినీ కూడా చదివిస్తాను, ట్యూషన్స్ చెప్తాను అనేటువంటి ఒక షేడ్లో వాళ్ళందరూ లోపరుచుకోవడం, వాళ్ళతోటి అసాంఘిక కార్యక్రమాలు చేయడం, ఇలా చిన్నపిల్లలు చాలామంది చేశారు. మాకు దర్యాప్తులో కూడా తెలియంది. దాని మీద దర్యాప్తు చేస్తున్నాం. చేస్తూ ఒక పిల్లని శ్రీకాకుళం నుంచి చదివిస్తానని చెప్పి ఆ రోజు ట్యూషన్ తీసుకెళ్తానని ఎస్కోట్లో చెప్పి తీసుకెళ్ళి అక్కడ ఆయన ఎస్కోట్ వెళ్ళకుండా వైజాగ్లోనే తిరుగుతూ, వైజాగ్లో ఆయనకి ఒక హౌస్ ఉంది, సుజాత నగర్లో ఒక హౌస్ ఉంది. ఆ హౌస్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ హిందుత్వ ఏరియాలో అక్కడ ఆ అమ్మాయి పట్ల 10 సార్లు అత్యాచారం చేయడం, తర్వాత ఆమె ఇతన్ని పెళ్లి చేసుకోమందని డబ్బులు డిమాండ్ చేసిందని ఆమెను వదిలించుకోవాలని ఎప్పటి నుంచో ప్లాన్ వేశాడు. ఆ ఇంట్లో 24 తెల్లవారుజామున సుమారు 1 గంట 4 గంటల మధ్యలో ఆమెను స్వాదరింగ్ నోరు మూతి నొక్కేయడంతో ఆమె చనిపోయినట్టుగా మనకు తెలుస్తుంది. దానికి యాక్చువల్గా ఇద్దరు ఇక్కడి నుంచి కలిసి బయలుదేరారు. తర్వాత ఆమె శవంగా మారిన తర్వాత ఆమె తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. దాని మీద కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో దాంట్లో ఏంటంటే మాకు మెయిన్ టెక్నికల్ ఎవిడెన్స్ ఆ అపార్ట్మెంట్ దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఆ అమ్మాయిని చంపిన తర్వాత భుజం మీద వేసుకుని కారుని రెడీ చేసుకుని కారు వెనకాతల సీట్లో పెట్టి వాళ్ళ తల్లిదండ్రులకి ఆ అమ్మాయి కడుపు నొప్పితో చనిపోయింది, అనారోగ్యంతో చనిపోయింది అని చెప్పి తీసుకొచ్చి అప్పగించినప్పటికే ఆ అమ్మాయికి పెదాల పైన ఇంజురీస్ కూడా ఉన్నాయి. అది మాదరింగ్ చేయడం మూలంగా జరుగుతుందని చెప్పి డాక్టర్ కూడా చెప్పడం జరిగింది. దాని మీద పూర్తి దర్యాప్తు చేస్తున్నాం. అతను ఈ అమ్మాయినే కాదు ఇంకా చాలామంది అమ్మాయిల పట్ల ఈ రకంగా సెక్సువల్ అసాల్ట్ చేశాడని మాకు తెలిసింది. దాని మీద ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది. చదివిస్తారు పూర్ ఫ్యామిలీస్ అండి, వాళ్ళకి ఏం తెలుస్తుంది? చదివిస్తారు ఫ్రీగా, అన్ని మంచి చెట్లు చూసుకుంటారంటే మంచిగానే ఆలోచిస్తాం కానీ తప్పుగా ఆలోచించండి. బట్ ఇతను ఎటువంటి వాడని తెలియదు, అందరికీ ఇలాగే చెప్తూ ఉంటాడు మనిషి అందరికీ. ఇతను ఒక సివిల్ కాంట్రాక్టర్ అండి, పాలిటెక్నిక్ చదువుకున్నాడు. సివిల్ కాంట్రాక్టర్. ఎర్రమండలంలో ఇల్లులు ఉన్నాయి, ఆర్యవలసలో ఇల్లులు ఉన్నాయి, ఎస్కోట్లో ఇల్లులు ఉన్నాయి, వైజాగ్లో ఇల్లు ఉన్నాయి. నేటివ్ అయితే ఎస్కోటేనండి. ఆయన ఎస్కోట్లో సెటిల్డ్, ఫ్యామిలీ అంతా ఉన్నారు, పిల్లలు అందరూ ఉన్నారు. ఇతను చిన్న పెట్టి కాంట్రాక్ట్ పాలిటెక్నిక్ సివిల్ చదువుకున్నాడు, కాంట్రాక్ట్ వర్క్స్ చేస్తుంటారు. పోక్సో మర్డర్ అండ్ రేప్ అంటే అక్కడ ఫ్రీగా ఎడ్యుకేషన్ ఎక్కడ ఇస్తే వాళ్ళకి గ్రోత్. వాళ్ళ అమ్మలు సర్కస్ చేసుకుంటారు.